ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏమి చేస్తే ఈ వృశ్చిక రాశి వారికి మహా అద్భుతంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారు నేను చెప్పే చిన్నపాటి వాయను మీరు మీ దగ్గరలో ఉన్న గుడిలో లేదా మీ గురువు గారికి ఇస్తే ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఈ శ్రావణ మాసం నుంచి ఎలా మలుపు తిరుగుతుందో మీరు కలలో కూడా ఊహించిన విధంగా మారుతుంది. అదేంటి గురువుగారు, శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసి ఆడవారికే కదా వాయనం ఇచ్చేది అని మీరు అనేను. ఆ డౌట్ మీలో ఉండేను. కాదు, ఈ శ్రావణ మాసం నాడు మనం చేసే ఓ చిన్నపాటి పరిహారం చేస్తే ఈ రాశి వారికి ఎంత అద్భుతంగా ఉంటుందనేది నేను మాటల్లో చెప్పలేనంత. వృశ్చిక రాశి, ఈ రాశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. 12 రాశుల్లో కల్లా ఈ రాశి చాలా ప్రత్యేకమైంది. ఏ రాశిలోనూ విషయం ఉండదు, ఈ రాశిలో మాత్రమే ఉంటుంది. ఈ రాశికి ఓ స్వభావం ఉంటుంది. ఈ రాశి పగులు కన్నా రాత్రి ఎక్కువ ఆలోచిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది, ఎప్పుడూ కనిపెట్టే ఉంటుంది, చాలా స్పీడ్ ఎక్కువ, ఎవరిని నమ్మదు. ఆదాయం లేకపోతే ఏ పని ఈ రాశి వారు చేయరు. అది వాళ్ళ లక్షణాలు కాదు, ఆ రాశి యొక్క లక్షణం అంతే. ఈ వృశ్చిక రాశి వారు ఈ శ్రావణ మాసంలో ఏం చెయ్యాలయ్యా అని అంటే, వీళ్ళు ఒక ఆదివారం నాడు ఒక రెడ్ కలర్ క్లాత్ అంత బెల్లం ముక్క, అంటే బెల్లం బైట్స్, అది చిన్న బెల్లం బైట్స్ కానీ ఒక పావు కేజీ కానీ హాఫ్ కేజీ కానీ మీ శక్తికి మేర, మామూలుగా అయితే ఒక హాఫ్ కేజీ బెల్లం ముక్క, ఒక రెడ్ కలర్ క్లాతు, 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, 116 రూపాయలు దక్షిణ. ఇవి అన్నీ కలిపి తీసుకొని ఆదివారం నాడు మీరు తలస్నానం ఆచరించి రెడ్ కలర్ డ్రెస్ ధరించాలి. ఇది మర్చిపోవద్దు. ఒక ఆదివారం నాడు ఈ వృశ్చిక రాశి వారు నేను చెప్పిన ఈ చిన్నపాటి సంభావన మీ దగ్గరలో ఉన్న ఆలయం, అది అమ్మవారిది కానీ శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ, ఈ సంభావనతో పాటు కూడిన వాయనం తీసుకొని వెళ్ళి మీ చేతులు కూడా మీరు ఆ గుడిలో పంతులు గారికి ఇవ్వాలి. ఇది కేవలం పంతులు గారికి గురువు గారికి మాత్రమే ఇవ్వాలి తప్ప ఎలా పడితే అలా చేయడానికి లేదు. ఈ శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారు అభ్యున్నత స్థాయి పెరగాలన్నా, మీరు అత్యున్నత స్థాయికి ఎదగాలన్నా, మీరు కోరుకున్న కోరిక నెరవేరాలన్నా, మీరు మహా అద్భుతంగా ఉండాలన్నా మీరు ఈ యొక్క అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. కేవలం వృశ్చిక రాశి వాళ్ళు మాత్రమే నేను చెప్పినట్టు ఈ విధంగా చేయాలి తప్ప మిగతా ఏ రాశుల వారికి వర్తించదు. వృశ్చిక రాశి అంటే అది పేరు బలాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ నామనక్షత్రం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం కావచ్చు, ఎలాగా చూసినా వృశ్చిక రాశి. అలాగే ఇది పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు, పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే తన జీవితం బాగుండాలి అని అనుకుంటారో వాళ్ళు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటిస్తే ఈ శ్రావణ మాసంలో 100% మీరు తిరిగి చూడనంత స్థాయికి మీరు వెళతారు. అయితే మనం ఏం చెయ్యాలయ్యా అని అంటే, ఆదివారం నాడు పొద్దున్నే నిద్రలేసి తలస్నానం ఆచరించి ఎర్రని బట్ట, అంటే ఒక జాకెట్ ముక్క, ఒక హాఫ్ కేజీ బెల్లము, 3 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 2 వక్కలు, 116 రూపాయలు సంభావన తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో అది కోరుకొని మీరు ఈ వాయును పంతులు గారికి ఇవ్వాలి. అది ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కానీ. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు వృశ్చిక రాసే, ఇద్దరూ గుడికి వెళ్ళాలంటే ఇద్దరూ కలిసి ఒకే వాయనం ఇవ్వచ్చు. భార్యాభర్తలు కాకుండా మిగతా విడివిడిగా ఈ రాశిలో ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు. నేను చెప్పాను, పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ, పెద్ద ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ఈ వృశ్చిక రాశి వారు ఈ వాయను ఒక సద్బ్రాహ్మణుడి చేతిలో పెట్టి మీ మనసులో ఏమైతే ఉందో అది కోరుకొని మీరు ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చొని మీ ఇష్టదైవాన్ని, ఎవరైనా పర్వాలేదు, మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు 21 సారి అర్ధమండలం 21 టైమ్స్
మీరు మనసులో ధ్యానం చేసుకోండి. ఏ మంత్రమైనా పర్వాలేదు. మీరు ఈ వృశ్చిక రాశి వారు మీ జాతకరీత్యా, గ్రహచార రీత్యా, గోచార రీత్యా ఏ సమస్యలు, ఏ ఇబ్బందులు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరన్నీ వదిలేసి నేను చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీ మీరు చేస్తే 100లో 1% కూడా మీరు ఈ శ్రావణ మాసం నుంచి మీరు ఇక తిరిగి చూడరు. మీరు అనుకున్న పనుల్లో ఏదైనా ఆటంకాలు పడుతున్నా అవి ఇంకా ఆగవు. మీరు ఏం చెయ్యాలి ఆ పని కొంచెం పెండింగ్ పడుతున్నా అది ఇంకా ఆగదు. ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, ఒకవేళ కొంతమంది అప్పులు ఏదన్నా ఉన్నా దాంతో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా అప్పులు తీరిపోతాయి. లేదు కొంతమంది సొంత ఇల్లు కొనాలి, మాకు సొంత ఇల్లు కావాలనుకున్నా ఖచ్చితంగా ఇల్లు కొనేస్తారు. కనుక ఈ శ్రావణ మాసంలో మీరు ఒక చిన్నపాటి రెమెడీ, ఈ వాయును ఒకటి మీరు ఆదివారం నాడు తీసుకొని వెళ్ళి ఇస్తే వచ్చే శ్రావణ మాసం కల్లా మీ జీవితం ఎలా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేనంత. అయితే ఇది ఆదివారం నాడు చెయ్యాలి. ఆదివారం పొద్దున్నే పూజ అయిపోయింది కదా, తర్వాత మనం ఇంటికి వెళ్ళి ఆదివారం కదా మనం మహా అద్భుతంగా మాంసాహారం భుజిద్దాం అని అనుకునేరు. ఎవ్వరు కూడా శ్రావణ మాసంలో మాంసాహారం భుజించడం ధర్మం కాదు, తినకూడదు. ఒకవేళ కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. కానీ ఈ పూజ చేసిన నాడు మాత్రం ఆదివారం నాడు ఈ వాయనం ఇవ్వాలి. కాబట్టి మీరు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం భుజించరాదు. మగవారైతే ఏదైనా అలవాట్లు ఉన్నా కూడా వాటికి కొంచెం దూరంగా ఉండాలి. ఆదివారం నాడు సెలవు దినం కదా, ఈ పూజ అయిపోయాక ఎలాగైనా ఉండొచ్చు అని దయచేసి మీరు ఆలోచించొద్దు. ఏదైనా మనం పుణ్య కార్యక్రమాలు చేస్తున్నామంటే 24 గంటల ముందు శుచి శుభ్రతగా నియమంగా ఉండాలి. ఈ పూజ అయిపోయిన 24 గంటల తర్వాత శుచి శుభ్రతగా ఉండాలి. ఒకవేళ మనం అన్ని గంటలు ఉండలేకపోయినా మనం పూజ చేసినప్పటి నుంచి కనీసం ఆ రోజు సూర్యాస్తమయం అయిపోయిన దాకా మీరు నాన్ వెజ్ తినకుండా దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే వచ్చే శ్రావణ మాసం కల్లా వాళ్ళ జీవితం ఎంత మలుపు తిరుగుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, వాళ్ళు ఎంత బాగుంటారో అనేది నేనేది మీకు మాటల్లో చెప్పలేనంత. ఈ జాతకరీత్యా ఉన్నవాళ్ళు మహా అద్భుతంగా ఉంటారు, చాలా తెలివైన వాళ్ళు, జీవితంలో ముందుకెళ్తారు. కానీ వాళ్ళు అనుకునేది ఒకటి, అయ్యేది ఒకటి. 90% 10% ఆగిపోతుంది. అంతా అయిపోయింది అనుకుంటారు, కళ్ళ ముందర ఉంటుంది, ఏది అవ్వదు. టైం పడుతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. 2 రూపాయలు సంపాదిస్తే 3 రూపాయలు ఖర్చు ఎక్కువైపోతుంది. ప్రశాంతత తక్కువ, ఆలోచన ఎక్కువ, బాగా డిస్టర్బెన్స్గా ఉంటారు, ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇది ఆ రాశి యొక్క లక్షణాలు అంతే. కనుక ఎలాంటి ఆటంకం, ఎలాంటి ఇబ్బంది మన జీవితంలో రాకూడదు అని అంటే ఈ వృశ్చిక రాశి వారు నేను చెప్పిన ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే వాళ్ళ జీవితం మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణ.